హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుద్దులాడ్డా. ఇది యాక్చువల్లీ బిగ్ బాస్ కాదండి, బెగ్ బాస్. బెగ్గింగ్ ఫర్ తనుజ విన్నింగ్ అ టైటిల్. అట్లనే ఉంది. స్క్రిప్ట్ చూస్తున్నా, ఏం చూస్తున్నా, బట్ మనం అనవసరంగా నాగార్జున గారిని తిట్టుకుంటాం, కానీ నాగార్జున గారికి ఏం తెలియదండి. హీఈస్ జస్ట్ అన్ యాక్టర్. ఒక డైరెక్షన్ లో యాక్టింగ్ చేస్తున్నట్టు మాత్రమే అనిపిస్తుంది. అక్కడ అతనికి ఏం వినిపిస్తే అదే మాట. సో స్క్రిప్ట్ కోసం ఈవెన్ పబ్లిక్ ని అండ్ కో కంటెస్టెంట్స్ ని ఎట్లయితే వాడుకుంటున్నారో, యూనో నాగార్జున కూడా అలాగే వాడుకుంటున్నారు. బట్ నాగార్జున హ్యాస్ టు రియలైజ్ దిస్ వన్. ఐ మీన్ నాగార్జునకి మేనేజర్ టీమ్ ఉంటుంది డెఫినెట్ గా. సో వాళ్ళు దే షుడ్ అడ్రస్ దట్ నాగార్జున ఇట్లా రాంగ్ గా పోర్ట్రే అవుతున్నారు. దే ఆర్ జస్ట్ యూజింగ్ నాగార్జున యాజ్ అ పపెట్. అండ్ బిగ్ బాస్ షోకి ఉన్న ఒక అథెంటిసిటీ పోతుంది లైక్ దీని వల్ల. యూనో దానికి ఒక మంచి పర్సనాలిటీ షో అని చెప్పేసి ఒక మంచి పేరు ఉండే, బట్ ఇట్ ఈస్ టోటలీ గోయింగ్ అవే ఫ్రమ్ దిస్ యాక్టివిటీస్ దట్ గోయింగ్ విత్ తనుజకి విన్ చేయడానికి అయితే యాక్టివిటీ జరుగుతున్నాయి అవి. స్పెషల్లీ చెప్పాలంటే నౌ ఐ హ్యావ్ 3 points టు టాక్ ఆన్ దిస్ స్పెసిఫిక్ నోట్ ఆన్ ద రీసెంట్ సండే ఎపిసోడ్ లో నేను నోటీస్ చేసింది. దివ్య వర్సెస్ తనుజాలో దివ్య ఏ పాయింట్ మీద తనని తీసేస్తే వై నాగార్జున అండి లైక్ ఒకరిని ఓడిపోవడానికి మీరు ఆడకూడదు అంట. యాక్చువల్లీ నాకు రీజన్ చెప్పండి. అక్కడ తీసేయమని చెప్పినారు అక్కడికి వచ్చిన తర్వాత. సో ఆ యాక్టివిటీ, ఆ థీమ్ ఆఫ్ ద గేమే క్లియర్ గా చెప్తుంది ఒకరిని తీసేయమని చెప్పేసి. దట్ మీన్స్ ఒకరు ఓడిపోయేటట్టు చేయమని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ తనదే చేసింది స్ట్రాటజీ. సో తనుజాని తీయడం ప్రాబ్లం ఇక్కడ. వేరే వాళ్ళు తీసినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఒక్కొక్కరిని రిమూవ్ చేసుకుంటూ వచ్చినారు. దే హ్యావ్ దర్ ఓన్ రీజన్స్. బట్ ఒకరు తీసేయడానికి గేమ్ ఆడకు దివ్య అని దివ్యాకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? బికాస్ తనుజాని తీసేసిందని చెప్పేసి. జస్ట్ టూ ఇన్వాల్వింగ్. గేమ్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఈవెన్ సంబడి ప్లేయింగ్ అగేన్స్ట్ తనుజ అంటే గేమ్ లో ఇన్వాల్వ్ అయిపోతారు. లిటరలీ ఎక్కడైతే ఇన్వాల్వ్ అవ్వద్దో అక్కడే ఇన్వాల్వ్ అవుతారు గేమ్ లో. ఇంకా వాళ్ళకేముంటది గేమ్ లో అయితే సైలెంట్ ఇట్లా సుమన్ లాగా రాము లాగా ఇట్లా సైలెంట్ గా అట్లా అందరినీ గీడల్ని పిట్టల్ని చూసుకుంటూ తిరిగితే దెన్ నో కంప్లైంట్సా? అట్లా ఉండాలా గేమ్ లో? అరే ఎవరి గేమ్ వాళ్ళకు ఉంటది బై పర్సనాలిటీ షో అన్నప్పుడు. బట్ యూఆర్ నాట్ రియలీ రెస్పెక్టింగ్ దట్ గేమ్ యాజ్ వెల్. ఇంకేం కావాలి? తనుజ చుట్టూ అందరు పూజ చేసుకుంటే తిరిగితే దెన్ యూల్ అప్రిషియేట్ దెమ్. అట్లానే ఉంది ఇప్పుడు. అండ్ లాస్ట్ సండే ఒకసారి ఇమాన్యుయల్ తనుజాని నామినేట్ చేస్తే కూడా రాంగ్ పాయింట్స్ మీద నామినేట్ చేద్దాం. నామినేషన్స్ లో కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. లిటరలీ నామినేషన్స్ ఇన్వాల్వ్ అయినారండి. ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఒక పాయింట్ మీద దెర్ ఆర్ సో మెనీ ఇన్వాలిడ్ రీజన్స్ మీద నామినేషన్స్ ఇప్పటివరకు సీజన్ 1 నుంచి జరిగినాయి. ఎప్పుడన్నా నామినేషన్ ఎందుకు ఇట్లా చేసినావు అని అడుగుతారా? ఎప్పుడు అడగరు. వై యూ నామినేటెడ్ ఆన్ దిస్ పాయింట్ అని అడిగినారు ఇమాన్యుయల్ ని తనుజాన్. లైక్ ఇమాన్యుయల్ తనుజాన్ చేసినందుకు. బుల్షిట్ అండి.